local talk. పార్వతీపురం మన్యం జిల్లాలోని నియోజకవర్గం పార్వతీపురం షెడ్యూల్ కులాల రిజర్వ్ నియోజకవర్గం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బోనెల విజయ చంద్రన్ అయితే గెలిచారు. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుపై 24,414 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు అంతకుముందు జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి అలజంగి జోగారావు అయితే గెలిచారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థి చిరంజీవులపై 24,199 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బొబ్బిలి చిరంజీవులు గెలిచారు. ఇక వైసీపీ అభ్యర్థి జమ్మాన ప్రసన్న కుమార్పై 6,129 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. యువ నాయకుడిగా ప్రజల్లో నిరంతరం పర్యటించడం వల్ల ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రైల్వే సౌకర్యాల సాధనకు కృషి చేశారు. సీనియర్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి పార్టీ అంతర్గత విభేదాలకు ఎందుకు కారణమయ్యారు? 100 రోజుల హామీని ఎందుకు పక్కన పెట్టేశారు? అధికారులతో వివాదాల్లో అవినీతి కూడా ఆరోపణలో ఎందుకు చిక్కుకున్నారు? అదేవిధంగా సమస్యలు కూడా పరిష్కరించడంలో ఎందుకు విఫలమయ్యారు? పార్వతీపురం మన్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోనెల విజయ చంద్రకు బలంగా అదేవిధంగా బలాలు బలహీనతలు ఉన్న అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా బోనెల విజయ చంద్ర బలమేంటో చూద్దాం. యువ నాయకత్వం, విద్యావంతుడు. కొత్త తరం రాజకీయ నాయకుడిగా, విద్యావంతుడిగా యువత, కొత్త ఓటర్లను ఆకర్షించడంలో ఆయన విజయవంతమయ్యారు. ముఖ్యంగా ప్రజల్లో నిరంతరం పర్యటించడం. నియోజకవర్గంలో నిరంతరం పర్యటిస్తూ గ్రామాల్లో సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. సామాన్య ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకునే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు కూడా ఉంది. ఇప్పుడు రైల్వే సౌకర్యాల సాధన. నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన విశాఖపట్నం దుర్గు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పార్వతీపురంలో స్టాప్ను సాధించడంలో ఆయననైతే కీలక పాత్ర పోషించారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర రైల్వే సహాయ మంత్రి అదేవిధంగా ఆయనను కలిసి ఈ స్టాప్ మంజూరు చేయించడం స్థానిక వ్యాపారులకు, ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చినట్టయింది. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ. పార్వతీపురం పరిధిలోని నర్సీపురంలో ఎంఎస్ఎంఈ పార్క్ స్థాపన వంటి పారిశ్రామిక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్వతీపురంలో సొంత భవనాలు, భూములు లేని సమస్యలను కూడా అసెంబ్లీ వేదికగా లేవనెత్తి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు భూ ఆక్రమణలపై కఠిన వైఖరి. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు వ్యతిరేకంగా ఆయన కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అడ్డపుశిల పంచాయతీ పరిధిలో జరిగిన ఆక్రమణలను స్వయంగా తనిఖీ చేసి చర్యలు తీసుకొని రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రజల్లో నుంచి ఇంప్రెషన్ తెచ్చింది.